ఈ రోజు ప్రభుత్వం ఉంది కదా అని ప్రజాస్వామ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలనుకున్నటువంటి ఈ ఈ రాజకీయ నాయకులని అనుకుంటున్నారేమో, వీరి కబంధాస్తాల్లో ఉండే అధికారులు తప్పు చేస్తున్నారు అనుకుంటున్నారేమో, రిటైర్మెంట్ అయిపోతాను అనుకుంటున్నారేమో, దేశాలు దాటి వెళ్ళిపోదాం అనుకుంటున్నారేమో. రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళని తీసుకొస్తా, సప్త సముద్రాలు దాటిన వాళ్ళని తీసుకొస్తా, ఏ ఒక్కరిని వదిలేదు లేదు అంటూ జగన్ గారు భారీ భారీ స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంటే సంతకాలు పెట్టే అధికారి కూడా గజ గజ వణుకుతున్నాడు. ఏమయ్యా ఇంకెంత సంవత్సరంలో రిటైర్ అవుతా పెట్టరాదా? ఎందుకు సార్ ఆ మాట అంటారు? సంవత్సరం తర్వాత అయినా ఆయన పట్టుకొస్తాడు సార్, పట్టుకొస్తాడు సార్. ఆయన అట్లాంటి వాడే సార్. ఆయన అంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఓపెన్ ఛాలెంజ్లు చేయలేదు సార్. ఎప్పుడు ఓపెన్ ఛాలెంజ్లు చేయలే. మా ప్రభుత్వం వచ్చింది అప్పుడు మేమేంటో చూపిస్తామనేవాళ్ళు. ఇప్పుడు ఏకంగా ఏం చూపిస్తామో ముందే చెప్తున్నాడు. చూపిస్తామో ఎలా చూపిస్తామో ముందే చెప్తున్నాడు అంటూ మెడికల్ కాలేజీకి టెండర్లు వేసేవాళ్ళు రావట్లేదు సామి అంటే, ఇంకా 40,000 భూములు ఎకరాల భూములు ఇచ్చే రైతులు ఆలోచిస్తున్నారు మళ్ళీ జగన్ వస్తేనని. ఈ రోజు అసెంబ్లీ మొత్తం అదే కదండి. జగన్ వస్తాడేమో, జగన్ రాడు, జగన్ ని రానివ్వం, జగన్ రాకూడదు, ఇంత ఇంత కూడా జగన్ గారి నామస్మరణే జరుగుతుంది. అరే నేను లేకపోయినా నా గురించే చర్చించుకుంటారు, నా గురించే ఆలోచిస్తున్నారు, నా గురించే భయపడుతున్నారు. మీరు ముగ్గురున్నారు కదా సామి, ఇంకా ఎందుకు కంగారు? 15 ఏళ్ళు మీరే కదా, ఇంకా ఎందుకు భయం? మళ్ళీ నేను వస్తానేమోనన్నా, ఆహా నేను వస్తానేమోనని భయం ఉంది కదా, జాగ్రత్తగా ఉండండి. వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అంటూ కూడా ఆయన ఓపెన్ ఛాలెంజ్లు చేసేస్తున్న పరిస్థితి అయితే ఉందండి. ఎనీవే, ఈ 3 కేసుల్లో ఒకవేళ హైకోర్టులో ఓడిపోయినప్పటికీ సుప్రీంకోర్టు ద్వారా కూడా పోరాడేటటువంటి తీరుతెన్నులు ఉంటాయి కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి తరపు న్యాయవాదులు మరొక రకంగా అటువైపు నుంచి కూడా ప్రయత్నిస్తారండి. సో ఎనీవే సిఐడి దగ్గర ఉండే ఆధారాలన్నీ సిఐడి రూపుమాపేసింది. సో అటువంటి పరిస్థితుల్లో సిబిఐ ఏం చేయగలుగుతుంది? సో సిఐడి దగ్గర ఆధారాలు పెట్టి సిఐడితో ఇన్వెస్టిగేషన్ చేసి సిఐడినే అరెస్ట్ చేయగల కెపాసిటీ ఉన్నటువంటి సిఐడి ఇంతవరకు లిక్కర్ కేసుల్లో ముద్దాయిని తేల్చలేదు, కల్తీ మద్యంలో ముద్దాయిని తేల్చలేదు, పరకామణి కేసుల్లో ముద్దాయిని తేల్చలేదు, ఏ కేసులు ఒక్కటి కూడా ముందుకెళ్ళట్లేదు. కానీ ఓపిగ్గా, ఓర్పుగా, నేర్పుగా తొందరగా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో మాత్రం చంద్రబాబు గారిని నిర్దోషిగా క్లీన్ చిట్ ఇచ్చేసింది. సో లింగంనేని రమేష్ గారికి క్లీన్ చిట్ ఇచ్చేసింది. ఇక ఆయనకి ఏ పార్టీ నుంచైనా ఒక రాజ్యసభ టికెట్ ఇచ్చేసుకోవచ్చు, అతను చాలా నిజాయితీ పరుడు అంటూ ఒక ముద్ర వేసేసింది ఈ కేసులో. కానీ చాలా కేసులు ఉన్నాయి కదా, మరి వాటి సంగతి ఏంటి? సో ప్రజాప్రతినిధుల కేసులో కోర్టులో వేస్తే కాస్త ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది అన్న నమ్మకంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అటు అడిగారు. ఎక్కడ వేసినా మీరు ఆధారాలు పట్టుకొని వేయాలి కదండి. ఒక వ్యక్తి మర్డర్ చేశాడు అనగానే వేసేస్తారా? ఎలా చేసినాడు, ఎప్పుడు చేసినాడు, ఆధారాలు చూపించాలి కదా. అంటే ఇవిగోండి ఆధారాలు అంటే ఇవి కాదు ఆధారాలు, ఇవి ఆధారాలుగా పరిగణించమంటారు. ఇవే ఆధారాలతో గరంతంలో అరెస్ట్ చేసినారు. ఇవి ఇప్పుడు ఆధారాలు కావంటున్నారు. ఏది కోర్టు కన్సిడర్ చేసిందో ఈ రోజు ఇది కన్సిడర్ చేయనంటుంది. ఎందుకని? ఆ రోజు ఏం పెట్టి ఇతన్ని అరెస్ట్ చేసినారు? ఏ ఆధారాలు పెట్టి అరెస్ట్ చేసినారు? ఇప్పుడు ఏ ఆధారాలు లేవని క్లోజ్ చేస్తున్నారు? ప్రజలకు అర్థం కావట్లేదు సార్. ఓ అబ్బా, న్యాయస్థానాలు కూడా రాజకీయాల్లాగే ఉన్నాయే అనే పరిస్థితికి రాష్ట్ర ప్రజలు వచ్చేసినారు. కాబట్టి న్యాయస్థానాల మీద నమ్మకాలు పెట్టు కొన్ని కీలక విషయాల్లో ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ గారి కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి అద్భుతమైన జడ్జిమెంట్, ఇందిరాగాంధీ ఒక ప్రధాని గారి కూతురు అయినప్పటికీ నిరభ్యంతరంగా అక్కడుండే జడ్జి గారు గొప్పగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఈ రోజుకి గుర్తుంది, ఈ రోజుకి చర్చించుకుంటున్నాం. అలాంటి న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, న్యాయవాదులు మళ్ళీ చూడలేమేమో అనిపించే పరిస్థితి అయితే నెలకొనింది సార్. ఎనీవే, పైన ఇంకొక అత్యున్నత న్యాయస్థానం ఉంది కాబట్టి పోరాటం ఇంకొక రకంగా, ఇంకొక తీరులో ఖచ్చితంగా అయితే చేస్తారు అనే నమ్మకం అయితే ఉంది సార్. అంటే ఇప్పుడు ఈ కేసులో తప్పు ఎవరి వల్ల జరిగిందంటారు? సిఐడి దగ్గర జరిగిందా, న్యాయస్థానాల్లో జరిగిందా, లేదంటే గతంలో అరెస్ట్ చేసింది తప్పు అనుకోవాలా, లేకపోతే ఇప్పుడు క్లీన్ చిట్ ఇచ్చింది తప్పు అనుకోవాలా? సార్ ఇన్ని ప్రశ్నలకి ఒక్క సమాధానం చెప్పాలంటే ఒక్కటే సమాధానం, సిఐడి ఇన్వెస్టిగేషన్. ఆ రోజు చేసింది కూడా సిఐడిని, ఈ రోజు చేస్తుంది కూడా సిఐడిని. సిఐడి ఇచ్చిన ఆధారాల మేరకే న్యాయస్థానాలు కానీ, కోర్టులు కానీ, న్యాయమూర్తులు కానీ, జడ్జిమెంట్లు కానీ. మీ దగ్గర లోటుపాట్లు పెట్టుకొని మమ్మల్ని అంటారేంటి సామి అంటూ న్యాయస్థానాలు, న్యాయమూర్తులు కూడా మాట్లాడుతున్నారు. మీరు కరెక్ట్ గా ఇస్తే మేము కరెక్ట్ గా చేస్తాంగా. కాసేపు ఇది ఆధారం అంటారు, కాసేపు ఇది కాదంటారు, మమ్మల్ని ఏం చేయమంటారు?
న్యాయదేవతకి కళ్ళగంతలు కట్టేది దేనికి సార్? ఆధారాలు ఉంటేనే జడ్జిమెంట్లు ఇవ్వాలి. ఆధారాలు లేకపోతే నడి రోడ్డు మీద మర్డర్ చేసినటువంటి వ్యక్తి కూడా సాక్ష్యం ఎవరు చెప్పకపోతే అట మర్డర్ చేసినట్టు కాదు సార్. అందుకనే ఎన్నో మర్డర్ కేసుల్లో వాళ్ళు తప్పించుకునేది. సో, దీంట్లో మనం న్యాయస్థానాల్ని, న్యాయమూర్తుల్ని నిందించలేం. కానీ ఈ ట్రాన్స్‌పరెంట్‌గా పనిచేయాల్సినటువంటి నిజాయితీ గల అధికారులు, సీఐడీ అధికారులు ఏదో ఉస్తాద్ భగత్ సింగ్ లాగానో, ఏదో భీమ్లా నాయక్ లాగానో పనిచేస్తే బావుంటది. అందరూ కూడా మీకెంత, మాకెంత అని వాటాలేసుకుంటే యూనిఫార్మ్ ఎప్పుడు తలదించుకోకూడదు, హ్యాట్ ఎప్పుడు తలదించకూడదు, పోలీసులు ఎప్పుడు రాజకీయ నాయకులకి సెల్యూట్లు చెప్పకూడదు అంటూ సినిమాల్లో డైలాగులైతే బావున్నాయి. కానీ పాపం వారి పనిని వారిని చేసుకోనీయకుండా వారి పని కూడా వీరే చేస్తూ, వారేం పని చేయాలో కూడా వీరే నిర్ధారిస్తూ, వారే ఊరికెళ్ళాలో కూడా వీరే ట్రాన్స్‌ఫర్‌లేస్తూ, వారిని వారి చేతుల కింద పెట్టుకుంటే ఇక వారేం చేస్తారు సార్? వారు నిమిత్త మాత్రులు గదా! సో, మనం ఓకే. దీంట్లో ఎవరిని అనుకోవడానికి లేదు సార్. పోలీసుల్ని అనుకోవడానికి లేదు, న్యాయస్థలాల్ని అనుకోవడానికి లేదు. రాజకీయాలు ఎటు ఉంటే తీర్పులు అటే ఉంటాయి అనేది అది ఓపెన్ స్టేట్‌మెంట్ సార్. ఓకే. థాంక్ యూ మేడం. ఈ అంశం మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.